నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారు చేరికలు బీజేపీ, టీడీపీ, జనసేన నుండి భారీ చేరికలు అని హైబ్రోడ్ నగర్లో జరిగినాయని నిన్న రాయడం, అలాగే మా జన సైనికులైతే ఏ ఒక్కరూ ఆ పార్టీలో చేరలే, ముఖం తెలియని వాళ్లకు జనసేన వాళ్ళు చేరడము, మా పార్టీలో చేరినారని చెప్పడం చక్రపాణి రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా మీరు మీ పార్టీ వాళ్ళనే కంట్రోల్ చేసుకొని ఓటమి భయంతో మీరు మీ పార్టీ వాళ్ళకే కంట్రోల్ చేసుకొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి చక్రపాణి రెడ్డి గారు, మీరు ఎవరిని చేర్చుకున్నారనేది తెలియకుండా జనసేన కార్యకర్తలను అనడం విడ్డూరంగా ఉంది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిన్న అయ్యప్పరెడ్డి నగర్లో టీడీపీ, బీజేపీ, జనసేన తరఫున భారీ చేరికలని కేవలం పేపర్ ప్రకటన కోసం చేసుకున్న గౌరవనీయులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ఎవరైతే జనసేన వాళ్ళు చేరినారని మీరు అంటున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఉన్న జనసైనికులకు ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఉంది. ఎవరైతే చేరారని మీరు అంటున్నారో వాళ్ళ సభ్యత్వ కార్డు చూపించి వీళ్ళు పలానాలు జనసేన నుంచి చేరినారని చెప్పండి, మేము నమ్ముతాం. అంతేగాని మీ రాతల కోసము, మీ కూతల కోసము అనవసరంగా పేపర్ ప్రకటన మా జన సైనికులను తక్కువగా చూడకండి. అదికాక నియోజకవర్గంలో చాలామంది జన సైనికులు నికార్డుగా ఉన్న వాళ్ళే, ఎవరు ఆ పార్టీలో ఈ పార్టీలో చెప్పేవాళ్ళు కాదు. ఒకసారి సభ్యత్వం తీసుకున్నాక వాడు కట్టే కాలేంత వరకు జనసేనలోనే ఉంటారు. అది పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతోనో, ప్రేమతోనో, ఆప్యాయతోనో వాళ్ళు కట్టే కాలేంత వరకు ఉంటారే తప్ప ఏ పార్టీలోకి వాళ్ళు వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు మీకోసం చేసుకున్న అంటే మీ వాళ్ళకే కండువాలు వేసి జన సైనికులు అని చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం. కాబట్టి దీన్ని ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం తరఫున ఇది పూర్తిగా ఖండిస్తుంది.